throw light on the cultural contributions of Ikshwakus. This is the theme that we are going to discuss today. మీ అందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా మనం హాట్ 50 పేరుతో ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక సిరీస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం. దీనిలో భాగంగా 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ మీద మనం క్వశ్చన్స్ పిక్ చేసుకొని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా యూజింగ్ ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్స్ని ఉపయోగించి మనం డిస్కస్ చేస్తున్నాం. రాదర్ దాన్ ప్రింటెడ్ మోడల్ ఆన్సర్ కంటే ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్ ద్వారా ద బేసిక్ స్ట్రక్చర్ దట్ యూ నీడ్ టు ఫాలో, ఎన్ని పేజెస్లో ఆన్సర్ రాయాలి, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ దట్ వీ యాక్చువల్లీ డిజైన్ ఫర్ అవర్ మెయిన్స్, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, రిసోర్సెస్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ రిఫరెన్సెస్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా మెన్షన్ చేయాలి, ఎంబలిష్మెంట్స్ అండ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటిని ఏ విధంగా వాడాలి, ఇలాంటి విషయాలు మీకు ఆర్గానిక్గా తెలుస్తాయి. కాబట్టి హ్యాండ్ రిటన్ మోడల్ ఆన్సర్ సహాయంతో మనం దిస్ పర్టికులర్ సిరీస్ని రన్ చేస్తున్నాం. అండ్ ఈ 50 ఇంపార్టెంట్ థీమ్స్లో బోత్ బేసిక్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, అంటే కీవర్డ్స్ని బేసిక్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు బౌన్సర్స్ యాజ్ వెల్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఉంటాయి. మేజర్లీ నేను అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను, బికాస్ దోస్ క్వశ్చన్స్ విల్ బి గివింగ్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. మన స్టూడెంట్స్కి వేరే వాళ్ళతో పోలిస్తే బెటర్ ఎడ్జ్ అనేటువంటిది ఉంటుంది, అండ్ దట్ విల్ డిసైడ్ యువర్ సర్వీస్, రైట్. అండ్ బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి వీటిల్లో కూడా వేరే వాళ్ళ మీద మీకు ఎడ్జ్ వచ్చే విధంగా ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేయాలి, జనరిక్గా కాకుండా ఆన్సర్స్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకురావచ్చు, హౌ యూ కెన్ మేక్ ద ఎగ్జామినర్ ఇర్రెసిస్టబుల్ ఇన్ అవార్డింగ్ మార్క్స్ ఫర్ యూ. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి నేను మాట్లాడతాను. ఈరోజు వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్స్ మనం పిక్ చేసుకోవడం అనేది జరిగింది. దిస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్ అన్నట్టు, కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్. సో దీన్ని మనం డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫర్ ఆన్సర్ రైటింగ్ మనం ఉపయోగించేటటువంటి స్ట్రాటజీ ఆర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ? ద స్ట్రాటజీ దట్ వీ హ్యావ్ డిజైన్ టు క్రియేట్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్. మీ ఆన్సర్ కరెక్ట్ చేసేటువంటి ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో అతనికి పాజిటివ్, మీ ఆన్సర్ చూడగానే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలగాలి. పాజిటివ్ ఇంప్రెషన్ ఎప్పుడు కలుగుతుంది? ఎగ్జామినర్ ఏదైతే మీ ఆన్సర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో అది మనం ఇచ్చేస్తే అతనికి పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది, అండ్ ఇట్ విల్ మేక్ హిమ్ ఇర్రెసిస్టబుల్ టు అవార్డ్ మార్క్స్ ఫర్ యూ, రైట్, ఫర్ యువర్ ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ ద ఎజెండా. ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ కన్క్లూజన్ పార్ట్స్ నేను ఫోకస్ చేస్తూ ఉన్నాను ఎక్కువగా, బికాజ్ ఇండక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ చాప్టర్ వైజ్గా హ్యాండీగా పెట్టుకోవడం అండ్ దాంతోపాటు క్వశ్చన్కి తగినట్టుగా రెలవెంట్గా రాయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యూజింగ్ అవర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మనం ఇండక్షన్ ఏ విధంగా చేస్తాం, ఎగ్జామినర్ కోరుకునేది ఇండక్షన్ నుంచి ఇంట్రడక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి అండ్ దాంతోపాటు రిలవెంట్గా ఉండాలి. నా ఇండక్షన్ రిలవెంట్గా ఉంది అని చెప్పడానికి ఫస్ట్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండడానికి ఏం చేస్తారు, 1 to 2 లైన్స్లో ఇండక్షన్ కంప్లీట్ చేస్తారు. రిలవెంట్గా ఉంది అని చెప్పడానికి ఏం చేస్తారు, ద మేజర్ క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా ఇండక్షన్లో వాడేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా, ఓకేనా. సో దిస్ పర్టికులర్ ఇండక్షన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందో. ద రెయిన్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఆఫ్ శ్రీ పర్వత who ruled parts of Andhra in the post-Satavahana period, marked by the patronage of multiple religions, religious pluralism. మనం శాతవాహనాస్ ఎలా అయితే the legacy of pluralism ని కల్టివేట్ చేయడం అనేది జరిగిందో, even Ikshwakus actually followed that particular suit. Same art and architecture left a lasting impact on this particular region. So through that we will get into the body part, cultural contributions of Ikshwakus ఏవైతే ఉంటాయో వాటిని with right keywords, by using right రిఫరెన్సెస్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. అండ్ బాడీ పార్ట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మా, ఆల్ దీస్ వీడియోస్ వెనక, దీస్ మోడల్ ఆన్సర్స్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. దట్ మెయిన్స్ టచ్ ఏదైతే ఉందో అది ఇచ్చే విధంగా మెయిన్ స్పెసిఫిక్, మెయిన్ సెంటర్డ్ వేలో మనం మన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్. సో కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ చూడండి, ఎగ్జామినర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో మీ ఆన్సర్లో అది పర్ఫెక్ట్గా తప్పకుండా మీ ఆన్సర్లో ఉండాలి. సో అందుకే ద ఫస్ట్ కీవర్డ్లోనే నీకు కోరుకుంది ఇది అనే విధంగా మనం పెట్టడం అనేది జరుగుతుంది. చూడండి, ఎగ్జామినర్ తప్పకుండా కల్చరల్ కంట్రిబ్యూషన్స్లో ప్యాట్రనేజ్ ఆఫ్ బుద్ధిజం గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ ప్రామినెన్స్ ఆఫ్ నాగార్జున కొండ ఏదైతే ఉందో దీని గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ దాంతోపాటు టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు, వీరగల్ ట్రెడిషన్ గురించి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, అండ్ దాంతోపాటు ఫారెన్ ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకే వాటన్నిటిని మనం దిస్ కీవర్డ్స్ రూపంలో మనం ఉపయోగించడం అనేది జరిగింది. ప్యాట్రనేజ్ ఆఫ్ బుద్ధిజం చూడండి, దేర్ రెయిన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ బుద్ధిజం ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా మనం ఇక్ష్వాకుల కాలం ఏదైతే ఉందో దాన్ని చెప్పొచ్చు. Veerapurusha Datta and the women from royal court made extensive donations to Buddhist institutions.
ముఖ్యంగా రాజమందిరంలోని శ్రీనైనటువంటి ఉపాసిక బోధిశ్రీ, శాంతిశ్రీ, హర్మశ్రీ, చస్తిశ్రీ, కొడబలిశ్రీ ఇలాంటి వాళ్ళందరూ బుద్ధిజంని విపరీతంగా ప్యాటర్నైజ్ చేయడం అనేది జరిగింది. మెనీ మహావిహారాస్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూలధర్మగిరి బౌద్ధ విహార మహావిహార ఏదైతే ఉందో అది కానీ, లేకపోతే ఘంటసాల మహాచైత్య కానీ, ఆర్ కంటకశిల మహాచైత్య కానీ, 7 విహారాస్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ పాపిలి కానీ, నాగార్జునకొండలో బయటపడినటువంటి చాలా విహారాస్ కానీ, వీటన్నిటిని వాళ్ళు నిర్మించడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ రాయల్ ప్యాటర్నేజ్ ఆల్సో లెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ డైవర్స్ సెక్ట్స్ ఇన్ మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజంలో వేరు శాఖలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఏర్పడడం అనేటువంటి జరిగిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అపర మహాశైలిక సెక్ట్, బహుశ్రుతియా సెక్ట్, మహాశాసన సెక్ట్, మహిషాసుక సెక్ట్ ఇలాంటివి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. సో అందుకే దిస్ పర్టికులర్ ఇక్ష్వాకుస్ రెయిన్ ఏదైతే ఉందో, రూల్ ఏదైతే ఉందో దాన్ని గోల్డెన్ ఏజ్ ఫర్ బుద్ధిజం ఇన్ సౌత్ ఇండియాగా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ నాగార్జునకొండ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెంటర్గా ఎదగడం అనేటువంటిది జరిగింది. నాగార్జునకొండ ఎప్పుడైతే మనకి నందికొండ డ్యామ్ కంప్లీట్ అయిందో, ఇట్ వాజ్ నౌ బినీత్ ద వాటర్స్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్, ఆర్ సింపుల్గా చెప్పాలంటే నందికొండ డ్యామ్ అని చెప్పొచ్చు. బట్ కానీ అక్కడ బయటపడినటువంటి చాలా రిమైన్స్ ఏవైతే ఉంటాయో, రిమైన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ సజెస్ట్ దట్ ఇట్ బికేమ్ ఏ ప్రామినెంట్ కల్చరల్ సెంటర్ అండర్ ద రూల్ ఆఫ్ ఇక్ష్వాకుస్గా మనం చెప్పొచ్చు. నాగార్జునకొండకి శ్రీపర్వత, విజయపురి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయమ్మా. అండ్ అక్కడ బయటపడినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో విచ్ వాజ్ ఎ ప్రామినెంట్ సైట్, ఆర్కియలాజికల్ సైట్, మచ్ ఆఫ్ ఆర్కియలాజికల్ వెల్త్ ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. బట్ ఇట్ వాజ్ నౌ అండర్ ద వాటర్స్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్. అండ్ దట్ పర్టికులర్ ఇన్సైట్ మనం కన్క్లూజన్ ఎంత చక్కగా వాడానో నేను చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ద బేసిక్ క్వశ్చన్స్ని కూడా నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకురావచ్చు, వేరే వాళ్ళకంటే ఎక్స్ట్రా ఎడ్జ్ వచ్చే విధంగా ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చో మీకు అర్థమవుతుంది. ఓకేనా? దాంతోపాటు మనం ఇప్పుడు ప్రామినెన్స్ ఆఫ్ నాగార్జునకొండకి సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేయాలి. ఒకసారి వినండి. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్వత మహాచైత్య అట్ నాగార్జునకొండ బై శాంతిశ్రీ అండ్ మహావిహార ఫర్ మహిషాసిక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం బై కొడబలిశ్రీ. సో దీస్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇక్ష్వాకుస్ కెన్ బి క్రియేటెడ్ విత్ ద ఫస్ట్ రూలర్స్ ఇన్ సౌత్ ఇండియా టు కన్స్ట్రక్ట్ స్ట్రక్చరల్ టెంపుల్స్ విత్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ శాంక్టమ్ శాంక్టోరం, గర్భగృహ, అంతరాలయ ఆర్ వెస్టిబ్యూల్ ఆర్ మండప ఆర్ పిల్లర్డ్ హాల్, అండ్ దాంతోపాటు ప్రాకార దట్ ఈస్ బౌండరీ వాల్స్, వీటన్నింటితో కూడినటువంటి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసిన ఫస్ట్ ఎవర్ రూలర్స్గా సౌత్ ఇండియాలో మనం ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని చెప్పొచ్చు. సో నాగార్జునకొండలో చాలా టెంపుల్స్ బయటపడడం అనేది జరిగింది. టెంపుల్స్ డెడికేటెడ్ టు పుష్పభద్ర స్వామి విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ వీరపురుషదత్త సెకండ్, రెండవ వీరపురుషదత్తుని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అష్టభుజ స్వామి టెంపుల్, దీని యెహోవా శాంతమునుడు ఎవరైతే ఉంటారో అతని సమయంలో ఇది కన్స్ట్రక్ట్ కాబట్టడం అనేది జరిగింది. హారతి దేవాలయం, ఇక్ష్వాకుస్ యూజ్ టు వర్షిప్ మదర్ గాడెసెస్ యాజ్ వెల్, మాతృదేవతారాధన కూడా ఉండేది. ముఖ్యంగా స్త్రీలు సంతానం కోసం, ఫెర్టిలిటీ కోసం హారతిని పూజించడం అనేటువంటిది జరిగింది. నాగార్జునకొండలో బయటపడినటువంటి ఇంపార్టెంట్ టెంపుల్. అండ్ దాంతోపాటు ద టెంపుల్ ఆఫ్ కార్తికేయ, యెహోవా శాంతముని యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి ఎలిశ్రీ కుమారస్వామి కార్తికేయ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. యూ మస్ట్ యూజ్ దీస్ ఎగ్జాంపుల్స్ అమ్మ. ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్తో పాటు ఎప్పుడైతే దీస్ సబ్స్టాన్షియేషన్ ప్రాపర్గా చేస్తారో అప్పుడే మీకు మార్క్స్ ఉంటుంది. సబ్స్టాన్షియేషన్ లేకపోతే యువర్ ఆన్సర్ వెరీ జనరిక్గా మారిపోతుంది. జనరిక్ ఆన్సర్స్ ఎప్పుడు ఏ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఏదర్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎంకరేజ్ చేయో ప్రాపర్ సబ్స్టాన్షియేషన్తో కూడినటువంటి ప్రిసైజ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ మార్క్స్ పడ్డం అనేటువంటి జరుగుతుంది. అందుకే కాన్షియస్గా ప్రతి ఆర్గ్యుమెంట్కి మనం ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వేరగల్ ట్రెడిషన్. ఇక్ష్వాకుస్ వర్ ద ఎర్లియస్ట్ రూలర్స్ టు ఇంట్రడ్యూస్ వేరగల్ ఆర్ హీరో స్టోన్ ట్రెడిషన్ ఇన్ ద కృష్ణా గోదావరి వ్యాలీ. మనకి విజయపురి, వేల్పూర్ అండ్ మంచికలులో దీస్ హీరో స్టోన్స్ ఏవైతే ఉంటాయో బయటపడడం అనేది జరిగింది. అంటే ఎవరైతే యుద్ధాల్లో ప్రాణ త్యాగాలు చేస్తారో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ గురించి చెప్తూ వేయించేటటువంటి హీరో స్టోన్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ట్రెడిషన్ని కృష్ణా గోదావరి వ్యాలీలో స్టార్ట్ చేసినటువంటి ఎర్లియస్ట్ రూలర్స్ ఇక్ష్వాకుస్గా మనం చెప్పొచ్చు. ఇది కూడా ఒక కల్చరల్ కంట్రిబ్యూషన్గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి కన్సెంజీనియస్ మ్యారేజెస్ ఆర్ కజిన్ మ్యారేజెస్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంపార్టెంట్ రాయల్ డినాసిటీ ఇక్ష్వాకుస్. దే యూజ్డ్ మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్ ఫర్ పొలిటికల్ గెయిన్. రాజ్యాధికారం కోసం వాళ్ళు ఏం చేశారు, వైవాహిక సంబంధాలను ఉపయోగించుకోవడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో పాపులరైజ్డ్ కాన్సెంజీనియస్ మ్యారేజెస్, ఏ ప్రాక్టీస్ దట్ రిమైన్స్ కామన్ ఇన్ ప్రజెంట్ డే ఆంధ్ర. ఇప్పటికీ మేనకోడల్ని పెళ్లి చేసుకునేటటువంటి సాంప్రదాయం, అత్త కూతురుని పెళ్లి చేసుకునేటటువంటి సాంప్రదాయం మనం చూడొచ్చు. వీరపురుషదత్త మ్యారీడ్ హిస్ కజిన్స్, ఇజంట్ ఇట్? దాని ప్రాపర్ ఎగ్జాంపుల్ కింద మనం ఉపయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అమ్మ.
So Ikshwakus were credited with connecting South India with the other parts of Indian subcontinent like Deccan and Uttarapada, North India, and even foreign regions like Rome as well. This facilitated cultural exchange and cultural diffusion సాధ్యపడడం అనేది జరిగింది. మనకి రోమన్ కాయిన్స్ అనేటటువంటివి నాగార్జునకొండలో పెద్ద ఎత్తున గుట్టలుగా బయటపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఒక యాంఫీ థియేటర్ కూడా, ఒక స్టేడియం లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా నాగార్జునకొండ విజయపూర్లో బయటపడడం అనేటువంటిది జరిగింది. చూసారా, ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో మనం ఎంత చక్కగా సబ్స్టాన్షియేట్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు వర్డ్ లిమిట్ మీకు పర్మిట్ చేస్తే ఇన్ కేసు మీరు ఐకానిక్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయొచ్చు. అంటే బుద్ధుడిని విగ్రహ రూపంలో ఆరాధించేటటువంటి ట్రెడిషన్ కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా మాందాత స్కల్ప్చర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ బయటపడడం అనేటటువంటి జరిగింది. ఎక్కడ జగ్గైపేటలో బయటపడడం అనేటటువంటి జరిగింది. ది స్కల్ప్చర్ క్లియర్లీ పోర్ట్రేస్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఎ రూలర్. ఒక కింగ్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్గా డిపిక్ట్ చేయడం అనేటువంటి జరిగింది మాందాత స్కల్ప్చర్ ఆఫ్ జగ్గైపేటలో. సో ఇవి కూడా యాడ్ చేస్తే బాగానే ఉంటుంది. The archaeological wealth founded sites like Nagarjunakonda, which is now beneath the waters of Nandikonda Dam, provides clear picture of the cultural glory and legacy of pluralism under the rule of Ikshwakus. చూసారా, వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సైట్ దట్ ఈస్ నాగార్జునకొండ ఏదైతే ఉందో ఆర్ విజయపురి ఏదైతే ఉందో దట్ ఈస్ నౌ సబ్మెర్జ్డ్ అనేటటువంటి ఇన్సైట్ని మనం చెప్తూ ఎంత చక్కగా మనం కన్క్లూజన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేయడం అనేటటువంటిది జరిగిందో. సో పర్ఫెక్ట్గా మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇండక్షన్స్ ఫ్రేమ్ చేయాలి, కన్క్లూజన్స్ ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి మెన్షన్ చేయాలి, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఏ విధంగా కాన్షియస్గా ఉపయోగించాలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్ సెషన్స్ అమ్మ. ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ ఇట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇక్ష్వాకుస్ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ ఫుల్ టాస్ బాల్స్ యాజ్ వెల్ యాజ్ యార్కర్స్ అండ్ బౌన్సర్స్. ఫుల్ టాస్ వస్తే యూ నీడ్ టు హిట్ ఇట్ ఆఫ్ ద పార్క్. దట్ ఈస్ ద ఎజెండా. అందుకే ఒక పర్ఫెక్ట్ వేలో ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ రిఫరెన్సెస్ని మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈవెన్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ వచ్చినా వాటిని బెటర్గా ఏ విధంగా రాయగలుగుతారో దానికి సంబంధించిన కంటెంట్ కూడా మీకు ఈ సిరీస్లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.